హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, రియల్మీ జీటీ ఈ లైనప్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. రియల్మీ తీసుకొచ్చే ప్రీమియం మొబైల్స్లో ఈ జీటీ ప్రధాన పాత్రను అయితే వహిస్తూ ఉంటుంది. సో ఈరోజు రియల్మీ జీటీ నియో 3T ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసింది. మామూలుగా ప్రీమియం సెగ్మెంట్ మొబైల్స్ అంటే మనకు తెలిసిందే ప్రైస్ చాలా ఎక్కువలో అయితే వస్తుంటాయి. బట్ ఒకసారికి ఈసారి రియల్మీ జీటీ నియో 3T మొబైల్ అయితే మీకు ప్రీమియం రేంజ్ మొబైలే ఉంటుంది. కానీ ప్రైస్ పరంగా చూస్తే మీకు మిడ్ రేంజ్ ప్రైజ్లో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుందనమాట. ప్రైస్ ఎంత అనేది నేను అన్బాక్స్ చేసేటానికి నాకు కూడా తెలియగానే డిస్క్రిప్షన్లో పెడతాను. కాకపోతే మనకి ఈసారి వీళ్ళు అప్ టు 7,000 రూపీస్ వరకు మీకు ఆఫర్ అంటే డిస్కౌంట్ కూడా అయితే వీళ్ళు తీసుకొస్తున్నారన్నమాట. మనకు తెలిసిందే కదా, ఇప్పుడు మనకి ఫెస్టివల్ సేల్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇక్కడ వచ్చరికి 7,000 రూపాయల వరకు మీకు ప్రైస్ తగ్గించి ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. ఈరోజు ఈ మొబైల్ ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం. సో అలాగే మొబైల్ మనం కొనొచ్చా లేదనేది కూడా తెలుసుకుందాం అన్నమాట. ఏ ప్రైస్లో తీసుకొస్తే తీసుకోవచ్చు అనేది కూడా. ఇక మనకి బాక్స్ అయితే ఎప్పుడు రియల్మీ జీటీ సిరీస్ని తీసుకొచ్చే బాక్స్ డిజైన్లోనే అయితే తీసుకొస్తుంది. జీటీ నియో 3T అని చెప్పి రాసి ఉంటుంది. ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ అయితే వీళ్ళు తీసేశారు, అందుకే తెలియదని చెప్తున్నాను. ఇక బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ కూడా అయితే మాట్లాడుకోవచ్చు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే సిమ్ టూల్, క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే సేఫ్టీ గైడ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇక్కడ మీకు మొబైల్ ఫోనే ఉంటుంది, ఇలాగా కవర్లో అయితే ప్యాక్ చేసి ఉంది. సో మొబైల్ మనం బయటికి తీయంగానే సో ఒక మంచి ఫీల్ అయితే కలుగుతుంది అనమాట, మంచి క్యాచీగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ మీద ఒక డిజైన్ కూడా ఉంది. సో దీని గురించి మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ బాక్స్లో చూస్తే మనకి బ్యాక్ కేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్యాక్ కేస్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ కేసే, కాకపోతే మనకి కంప్లీట్ ట్రాన్స్పరెంట్లో లేదు, అంటే కొద్దిగా గ్రేష్ అయితే ఉందన్నమాట. సో దీనివల్ల మొబైల్ లుక్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. ఎస్, మనకి మొబైల్ లుక్ అయితే పాడైపోతుంది. సో ఇంకా ఈ ట్రావెల్ అడాప్టర్ చూస్తే మీకు 80 వాట్ ట్రావెల్ అడాప్టర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇది ఒక మంచి విషయం, ట్రావెల్ అడాప్టర్ స్కిప్ చేయలేదు, ఏదో వంక చూపించి. ఇక ఫైనల్గా టైప్ సి కేబుల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే మనకి బాక్స్లో ఉన్నవి, ఇవన్నీ తీసి మనం పక్కన పెట్టి మొబైల్ ఫోన్ చూద్దాం ఎలా ఉందో. ఆల్రెడీ ఈ మొబైల్ నేను టెస్ట్ అయితే చేస్తున్నాను, మీకోసం మళ్ళీ మరోసారి అయితే బాక్స్ ఓపెన్ చేసి చూపించాను అనమాట. ఇక మొబైల్ ఫోన్ మనం చేతితో పట్టుకోగానే అర్థమైపోద్ది ఇది ఒక మంచి ప్రీమియం మొబైల్ అని చెప్పేసి చూసేవాళ్ళకి కూడా ఐ క్యాచీ డిజైన్తోనే అయితే వస్తుందన్నమాట. మనకి మెయిన్గా చూసుకుంటే కెమెరా ఐస్లాండ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి కలర్ అయితే ఆకర్షిస్తుంది. ఇది నా దగ్గర ఉన్నది వైట్ కలర్, ఇందులోనే మనకి ఎల్లో అలాగే బ్లాక్ కలర్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక బ్యాక్ సైడ్ మనకి డిజైన్ మొత్తం అంతా చూస్తే ఇది మనకి రేసీ ఫ్లాగ్ ఉంటుంది కదా, రేస్ ఫ్లాగ్. సో ఆ డిజైన్తో అయితే వస్తుంది. ఇందులో అయితే అంత ఇదిగా కనబడట్లేదు, కానీ ఎల్లో కలర్ వేరియంట్లో అయితే మీకు బాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ లైటింగ్ ఉన్న చోట కూడా ఆ డిజైన్ అయితే పెద్దగా కనబడట్లేదు. ఇక ఈ బ్యాక్ సైడ్ ఇదంతా మనకి మ్యాటీ ఫినిష్తో వస్తుందన్నమాట. ఫింగర్స్ని అయితే అస్సలు అట్రాక్ట్ అయితే చేయట్లేదు. ఇది మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో అయితే వస్తుంది. సో గ్లాస్ బాడీ అయితే కాదు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. చుట్టూ ఫ్రేమ్ కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే అయితే వస్తుంది. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ ఉంది. టాప్లో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అక్కడే మనకి డ్యూయల్ ఫ్లాష్ లైట్ను కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ మనకి పవర్ బటన్ ఉంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ బటన్స్ అయితే ఉన్నాయి. బాటమ్ సైడ్ మనకి మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ అయితే బాటమ్ సైడ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. డ్యూయల్ 5G సపోర్ట్ అయితే చేస్తుంది. మెమరీ కార్డ్ ఫీచర్ అయితే ఇందులో ఏమీ వీళ్ళు ఇవ్వలేదన్నమాట. అంటే ఇంటర్నల్ మెమరీతోనే మనం అడ్జస్ట్ అయితే అవ్వాలి. నా దగ్గర ఉన్న వేరియంట్ 8GB 256GB వేరియంట్. మరి ఇందులో వీళ్ళు 128GB వేరియంట్ కూడా ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. ఇక మనం మొబైల్ ఆన్ చేసి చూస్తే మీరు డిస్ప్లే చూడొచ్చు. డిస్ప్లే వచ్చేసరికి ఇది మీకు పంచ్ హోల్ డిస్ప్లే అయితే వస్తుంది. చుట్టూ బెజల్స్ వచ్చేసరికి చాలా అల్ట్రా థిన్ బెజల్స్తో అయితే వస్తుంది అనమాట. స్క్రీన్ టు బాడీ రేషియో మీకు 92.6% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది, అందుకే మీకు థిన్ బెజల్స్ అయితే చూడడానికి ఉంటుంది. బాటమ్ సైడ్ చిన్న కొంచెం బెజల్స్తో కంపేర్ చేస్తూ కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ విడిగా మనం చూసుకుంటే అది కూడా పెద్ద కనిపించదు. ఇక డిస్ప్లే ఆపరేటింగ్ కూడా మీకు చాలా స్మూత్గా అయితే ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఇక యూఐలో చూస్తే మీకు బ్లోడ్వేర్ అయితే ఉంటుందన్నమాట. సో బ్లోడ్వేర్ మీరు వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే డైల్ ప్యాడ్ కూడా మీకు గూగుల్ డైల్ ప్యాడ్తో వస్తుంది కాబట్టి కాల్ రికార్డింగ్ లాంటి ఫీచర్ అయితే ఉండదు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మీకు రియల్మీ UI 3.0తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 12తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. అలాగే ఈ మొబైల్లో మీకు రియల్మీ ల్యాబ్లో హార్ట్ రేట్ మెజర్మెంట్ కూడా అయితే ఇస్తున్నారు. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో ఈ మొబైల్ వస్తుంది అనమాట. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ని యూజ్ చేసి మనం హార్ట్ రేట్ని కూడా మెజర్ చేయొచ్చు. కాకపోతే అదంతా యాక్యురేట్గా అయితే లేదు, నేనైతే దాని మీద డిపెండ్ అవ్వమని చెప్పను. ఇక ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసరికి 6.62 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 120Hz E4 AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే మీకు HDR10+ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 360Hz టచ్ శాంపిల్ రేట్తో వస్తుంది. శాంపిల్ ఇన్స్టెంట్ టచ్ శాంపిల్ రేట్ వచ్చేసరికి 1000 Hz వరకు అయితే ఉంటుంది.
అంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇందులో చూడడానికి కనిపిస్తుంది. అలాగే డిస్ప్లే పీక్ బ్రైట్‌నెస్ నిట్స్ వచ్చేసరికి మీకు 1300 నిట్స్ అయితే ఉన్నాయి. అంటే అవుట్‌డోర్‌లో కూడా మీరు చాలా బ్రైట్ డిస్ప్లే క్వాలిటీని అయితే చూస్తారు. ఇక ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్‌గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఈ డిస్ప్లే మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు ఇందులో పర్సనలైజ్ ఉంటుంది. అందులోకెళ్ళి మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సెట్ చేసుకోవచ్చు. అలాగే ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. మొబైల్ మీకు వైడ్ వన్ L1 కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు నెట్‌ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్‌ని ఫుల్ హెచ్‌డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఇది E4 AMOLED డిస్ప్లే. సూపర్ AMOLED డిస్ప్లే కన్నా మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇక స్పీకర్ అవుట్‌పుట్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు డాల్బీ అట్మాస్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్‌తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. బాటమ్ సైడ్ ఒక మెయిన్ స్పీకర్ అయితే ఉంటుంది కదా, అదొకటి. అలాగే మీకు ఎయిర్ స్పీకర్ కూడా సెకండరీ స్పీకర్ కింద అయితే యూజ్ అవుతుంది. స్పీకర్ లౌడ్‌నెస్ వచ్చేసరికి స్టీరియో స్పీకర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మంచి లౌడ్ అయితే ఉంది. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే మీకు ఈ మొబైల్‌కి ఉంది. కాకపోతే 3.5 ఆడియో జాక్‌ని అయితే వీళ్ళు స్కిప్ చేశారు. సో అది మీరు గుర్తుంచుకోవాలి. ఇక ఇందులో స్నాప్‌డ్రాగన్ 870 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. జీపీయూ చూసుకుంటే అడ్రినో 650 ఈ జీపీయూ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ గానీ, ఈ జీపీయూ గానీ హెవీ గేమ్స్‌ని కూడా చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలవు. మెయిన్‌గా చూసుకుంటే మనకి ఈ జీటీ మోడల్స్ గేమ్స్ కోసం ప్రత్యేకించి డిజైన్ చేస్తారన్నమాట. ఈ మొబైల్‌లో కూడా మీకు జీటీ మోడ్ అయితే ఉంటుంది. జీటీ మోడ్ ఆన్ చేసుకున్నారంటే పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్‌లో అయితే ఉంటుంది గేమ్స్ ఆడేటప్పుడు. సో ఇందులో మీరు హెవీ గేమ్స్‌ని హై గ్రాఫిక్స్ అండ్ హై ఫ్రేమ్‌లో పెట్టుకొని ఆడుకోవచ్చు. అలాగే ఈ మొబైల్‌లో మీకు స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ప్లస్ అయితే ఉందన్నమాట. మామూలు ఛాంబర్ కూలింగ్ సిస్టమ్స్‌తో కంపేర్ చేస్తే ఇంకా ఇది చాలా పెద్ద సైజ్ అయితే ఇందులో కూలింగ్ సిస్టమ్‌ని అయితే తీసుకొచ్చామంటున్నారు. ఇక అలాగే ఇందులో ర్యామ్ చూసుకుంటే మీకు LPDDR4X ర్యామ్ టైప్ ఉంటే స్టోరేజ్ టైప్ UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. అలాగే అప్ టు 5 GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్‌లో మనం రైట్ సైడ్ కెమెరాస్ చూస్తే త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.3తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఇది అపర్చర్ 2.4తో వస్తుంది. ఇది మ్యాక్రో సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా మీకు 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అపర్చర్ 2.5తో అయితే ఈ కెమెరా వస్తుంది. బ్యాక్ కెమెరాలో సో OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటిదైతే ఏమీ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మీకు ఉంటుంది. ఇక కెమెరాలో ఫీచర్స్ చూస్తే మీకు నైట్ మోడ్ ఉంటుంది, స్ట్రీట్ ఉంటుంది, వీడియో ఉంటుంది. వీడియోలో మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా వచ్చేసి 4Kలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 1080pలో మాత్రమే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అలాగే మీకు అల్ట్రా స్టడీ మోడ్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వీడియోస్లో వచ్చేసరికి. ఇక ఫొటోస్లో చూస్తే మీరు 20x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలరు. అలాగే పోర్ట్రైట్ ఉంటుంది. పోర్ట్రైట్లో మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. 64 మెగాపిక్సెల్స్ సపరేట్ మోడ్ అయితే ఉంటుంది. ఇక మోర్లో మీకు ప్రో, పనోరమా, అల్ట్రా మ్యాక్రో, ఫిల్మ్, స్లో మోషన్, టైమ్ ల్యాబ్స్, డ్యూయల్ వ్యూ వీడియో, టెక్స్ట్ స్కానర్, టిల్ట్ షిఫ్ట్ ఈ ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మీరు ఫుల్ హెచ్డీలో అంటే 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇక్కడ మీరు స్టెబిలైజేషన్ ఎలా ఉందనేది అయితే జడ్జ్ చేయొచ్చు. అలాగే మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇక ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా సూపర్ స్టడీ మోడ్ ఆన్ చేసి అయితే రికార్డ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి కొంచెం జూమ్ అయ్యి మీకు వీడియో అయితే రికార్డ్ అవుతుంది అనమాట. స్టెబిలైజేషన్ మాత్రం ఉంటుంది ఇక్కడ. ఇంకా ఈ వీడియో నేను బ్యాక్ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4Kలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అలాగే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 10x జూమ్ వరకు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జూమ్ చేసి చూద్దాం. ఓకే, ఇది 10x జూమ్ అయితే మనకి అవుతుందన్నమాట. నార్మల్కి వచ్చేద్దాం. సో ఇది నార్మల్. ఇక ఈ బ్యాక్ కెమెరాతో తీసిన శాంపిల్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మీకు కలర్స్ చూడొచ్చు, మంచిగానే క్యాప్చర్ చేసింది. ఇది కూడా బ్యాక్ కెమెరాతో తీసిన శాంపిలే. ఇది మరొకటి బ్యాక్ కెమెరాతో తీసిన శాంపిల్. ఇంకా ఇవి కూడా బ్యాక్ కెమెరాతో తీసినాయి. సో ఇక్కడ మీకు పిక్చర్ క్వాలిటీ అలాగే డెప్త్ ఎఫెక్ట్ ఎలా తీసుకుందనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక ఈ పిక్చర్ బ్యాక్ కెమెరా పోర్ట్రైట్తో అయితే తీసింది. ఇక ఈ పిక్చర్ నేను ఫ్రంట్ కెమెరా పోర్ట్రైట్తో తీసినాయి. సో పోర్ట్రైట్ పంతనం అయితే బాగుందని చెప్పొచ్చు. ఇక ఇది వైడ్ యాంగిల్లో తీసాను. ఇది నార్మల్గా తీసింది. ఇది 2x జూమ్ చేసి తీసింది. ఇది 20x జూమ్ చేసి తీసింది అనమాట. సో బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 20x డిజిటల్ జూమ్లో ఫొటోస్ క్యాప్చర్ చేసినట్టయితే ఇటువంటి క్వాలిటీ అయితే వస్తుంది. ఇక ఇవి మ్యాక్రో శాంపిల్స్ అనమాట. అల్ట్రా మ్యాక్రో యూజ్ చేసి మీరు కనుక ఫొటోస్ని క్యాప్చర్ చేసినట్టయితే ఇటువంటి క్వాలిటీ అయితే వస్తుంది. సో నన్ను అడిగితే కంపెనీలు ఇకపై నుంచి ఈ మ్యాక్రో సెన్సార్ వదిలేసి మ్యాక్రోస్కోప్ సెన్సార్ని తీసుకొస్తాం బెస్ట్. ఓవరాల్ కెమెరా క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉంది. OIS కూడా ఇచ్చుంటే బాగుండేది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. బట్ ఒకసారికి మనకి ఇందులో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
ఇక ఈ మొబైల్‌లో సెన్సార్స్ చూస్తే టోటల్ సెన్సార్స్ 32 సెన్సార్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాగ్నెటిక్, లైటింగ్, ప్రాక్సిమిటీ, జీరో, యాక్సిలరోమీటర్. సో, ఈ విధంగా కావాల్సిన అన్ని సెన్సార్స్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమి స్కిప్ అయితే చేయలేదు. ఇక మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌తో అయితే వస్తుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ నాకు ఎందుకో యాక్యురసీ అంత కరెక్ట్‌గా అయితే అనిపించలేదనమాట. సో, నేను ఫింగర్ కూడా చేంజ్ చేసి చూసాను. అయినప్పటికీ కొన్నిసార్లు లాక్ ఓపెన్ అవుతుంది. కొన్నిసార్లు లాక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. మేబీ నేను అనుకోవడం వీళ్ళు అప్డేట్‌లో దీన్ని ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఫేస్ అన్‌లాక్ అయితే మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. చాలా స్పీడ్‌గా అంటే చాలా స్పీడ్‌గా మనకి ఫేస్ అన్‌లాక్ అయితే అవుతుంది. ఇక ఈ మొబైల్‌లో బ్యాటరీ చూసుకుంటే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అయితే ఈ మొబైల్ వస్తుందనమాట. చార్జర్ కూడా వీళ్ళు ఔట్ ఆఫ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ చార్జర్ యూజ్ చేసి గనక మీరు ఛార్జ్ చేసినట్టయితే ఈజీగా మీకు హాఫ్ అన్ అవర్ లోపే ఈ మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇక ఈ మొబైల్‌లో కనెక్టివిటీ విషయానికొసరికి ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ అయితే చేస్తుంది. మీకు స్టాండ్ లోన్‌లోను, నాన్ స్టాండ్ లోన్‌లోను మొత్తం మీకు 10 బ్యాండ్స్‌నైతే సపోర్ట్ తీసుకుంటుంది. అలాగే మీకు వైఫై 6తో వస్తుంది. బ్లూటూత్ 5.2కి సపోర్ట్ చేస్తుంది. ఎన్ఎఫ్‌సి సపోర్ట్ ఉంది. జీపీఎస్ అలాగే నావిక్ సపోర్ట్ కూడా అయితే చేస్తుందనమాట. ఎఫ్ఎం రైడో లాంటిదైతే వీళ్ళేమి ప్రొవైడ్ చేయట్లేదు. ఇక బ్యాక్ కేస్‌నైతే వీళ్ళే ఔట్ ఆఫ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్యాక్ కేస్ గనక వేసినట్టయితే కొంచెం లుక్ అయితే పాడవుతుంది. కంప్లీట్ ట్రాన్స్‌పరెంట్ ఇచ్చుంటే బాగుండేది. వీళ్ళు కొద్దిగా గ్రే కలర్ షేడ్‌లో అయితే ఈ బ్యాక్ కేస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నన్నడిగితే కంప్లీట్ ట్రాన్స్‌పరెంట్ మార్కెట్‌లో దొరికితే దాన్ని యూజ్ చేయడం బెస్టు. ఇక ఓవరాల్‌గా చెప్పాలనుకుంటే మొబైల్ అయితే మాత్రం చాలా బాగుంది. థిన్ బెజల్స్‌తో అయితే వస్తుంది. అలాగే ఈ4 అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. మంచి కెమెరాస్ ఉన్నాయి. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. గేమ్స్ ఆడేవాళ్ళకి కూడా మంచి మంచి ఫీచర్స్‌ని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ ఒకటే నాకైతే యాక్యురేట్‌గా అయితే అనిపించలేదనమాట. అదొకటి వీళ్ళు అప్డేట్‌లో ఫిక్స్ చేస్తే సరిపోతుంది. ఇక మొబైల్ ప్రైస్ డిసైడ్ చేస్తుంది. ఈ మొబైల్ సేల్స్ ఎలా ఉంటాయనేది. మామూలుగా వీళ్ళు ఈ స్పెసిఫికేషన్ తీసుకొచ్చే మొబైల్ నేను అనుకోవడం 30,000 అలా తీసుకొస్తారనమాట. ఇంతకుముందు రియల్‌మీ జీటీ నియో 3ని తెచ్చారు. అందులో మీడియాటెక్ డెమెన్సిటీ 8100 ప్రాసెసర్ ఉంటుంది. అది 30,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇది కూడా ఆ ప్రైస్‌లోనే తీసుకొచ్చి మేబీ నేను ఆఫర్‌నైతే ఇస్తారనుకుంటున్నాను. అంటే 32,000 అలా తీసుకొచ్చి 7,000 రూపాయలు ఆఫర్ ఇచ్చినా 25,000 రూపాయలకి ఈ మొబైల్ రావచ్చు. ఒకవేళ అలాగొస్తే మాత్రం అల్టిమేట్ డీల్ అవుతుందనమాట. సూపర్ డీల్ అవుతుంది. మరి చూద్దాం మరి ఏ ప్రైస్‌లో వీళ్ళు లాంచ్ చేస్తారో. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.